హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ ది ఇంగ్లీష్ స్పేస్. సో ఈ వీడియోలో ఈ ఆర్టికల్ నుంచి కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ అంటే తెలుగులో మీనింగ్స్ తెలుసుకుందాం. ఓకే, సో ఒకసారి చూడండి. 5 policemen sacked. సో ఇక్కడ సాక్డ్ అని అంటే మీనింగ్ ఏంటి అని అంటే తొలగించబడడం. ఓకే, సో ఇక్కడ 5 policemen తొలగించబడ్డారు. ఇక్కడ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇన్ డ్రగ్ అంటే మత్తు పదార్థాలు. సో ఇక్కడ టెర్రర్ కేసెస్ అంటే ఉగ్రవాద కేసులపైన. ఓకే, 5 policemen తొలగించబడ్డారు జమ్మూ అండ్ కాశ్మీర్లో. సో ఎందుకు మత్తు పదార్థాలు అండ్ ఉగ్రవాద కార్యకలాపాలు చేయడం వల్ల అనేది దీని మీనింగ్. ఓకే, ఒకసారి చూడండి. ఏ టీచర్ హ్యాజ్ ఆల్సో అంటే కూడా. ఓకే, సో టీచర్ కూడా తొలగించబడ్డాడు. డిస్మిస్డ్ అన్న సైక్డ్ అన్న సేమ్. ఓకే, సో బై లెఫ్టినెంట్ గవర్నర్స్ ఆర్డర్. సో ఇక్కడ బై అనేది ఇచ్చాడు కాబట్టి ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఇది కూడా ప్యాసివ్ వాయిసే. ఆర్డర్స్. ఇన్వోకింగ్ ఇక్కడ ఉపయోగించడం. ఏం ఉపయోగించారు? ఆర్టికల్ 311. ఆర్టికల్ అంటే అధికరణం. ఓకే, ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగంలోని 311 అధికరణం ఉపయోగించి సో ఈ ఆర్డర్ ఇచ్చారు. ఎవరు? లెఫ్టినెంట్ గవర్నర్. ఇట్ సెయిడ్ అంటే ఆర్డర్ చెప్పింది ఏమని? ద సిక్స్ అని అంటే ఇక్కడ ఒక టీచర్ 5 policemen హ్యాడ్ బీన్ ఇన్వాల్వ్డ్. సో ఇన్వాల్వ్ అయ్యారు ఎందులో ఇన్ యాక్టివిటీస్ అంటే కార్యకలాపాలు. సో ప్రిజ్యుడిషియల్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ అంటే స్టేట్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వాళ్ళు వ్యతిరేక కార్యకలాపాలలో ఇన్వాల్వ్ కావడం వల్ల వాళ్ళను తొలగించారు అని దీని మీనింగ్. సో ఒక్కసారి ఆర్టికల్లోకి వెళ్తే చూడండి. సో సేమ్ ఉంది ఇక్కడ. ద జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆన్ సాటర్డే ఇన్వోక్డ్. ఇక్కడ ఉపయోగించడం. ఏం ఉపయోగించారు? ఆర్టికల్ 311 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం యొక్క 311వ అధికరణం. అండ్ టర్మినేటెడ్ అంటే రద్దు చేయడం. ద సర్వీసెస్ ఆఫ్ 6 గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో ఎవరి రద్దు చేశారు? వాళ్ళ యొక్క సేవలను రద్దు చేశారు అంటే వాళ్ళను ఎంప్లాయ్మెంట్ నుంచి తీసేశారు. ఓకే, సో 5 ఆఫ్ దెమ్ అంటే అందులో అంటే 6లో 5 policemen. ఓకే, బేస్డ్ ఆన్ రిపోర్ట్స్ ఫైల్డ్ బై సెక్యూరిటీ ఏజెన్సీస్. సో ఈ సెక్యూరిటీ ఏజెన్సీస్ అని అంటే భద్రతా సంస్థలు ఇచ్చిన రిపోర్ట్ల బేస్ చేసుకొని అంటే వాటి మీద ఆధారపడి వీళ్ళని తొలగించడం జరిగింది. ఎందుకు అని అంటే చూడండి. ఫర్ అల్లేజ్డ్ అంటే ఆరోపించబడిన. అల్లేజ్డ్ ఇన్వాల్వ్మెంట్ అందులో ఇన్వాల్వ్ అవ్వడం. ఇన్ నార్కోటిక్స్. ఓకే, సో ఇక్కడ మనకి నార్కోటిక్స్ అని అంటే మత్తు మందులు. ఓకే, నార్కోటిక్స్. స్మగ్లింగ్ అని అంటే అక్రమ రవాణా అంటే మత్తు మందులను అక్రమ రవాణా చేయడం. అండ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అంటే ఉగ్రవాద కార్యకలాపాలు. సో ఈ 6 కూడా ఓకే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, అందులో పాలు పంచుకున్నారు కాబట్టి ఆ రిపోర్ట్ వచ్చింది ఇలా చేసినట్టుగా వీళ్ళు, కాబట్టి వాళ్ళను ఇక్కడ ఉద్యోగం నుంచి తీసేశారు. సో ఇక్కడ చూడండి. 5 కానిస్టేబుల్స్ ఫ్రమ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ 1 టీచర్ ఫ్రమ్ ది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆర్ టర్మినేటెడ్. సో ఆర్ ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే వీళ్ళు 5 కానిస్టేబుల్స్ ఉన్నారు, ఒక ఏంటండి టీచర్ ఉన్నారు. సో వీళ్ళు కదా సబ్జెక్ట్ ఇక్కడ. సో 6 అని అంటే ప్లూరల్. ఓకే, ప్లూరల్ కాబట్టి ఆర్ అనేది వచ్చింది. అంటే సబ్జెక్టు ప్లూరల్ అయితే వర్బు షుడ్ ఆల్సో బి ప్లూరల్. సో ఇక్కడ ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్. ఓకే, సేక్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్టికల్ 311 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫర్ దెయిర్ డీప్ ఇన్వాల్వ్మెంట్ అంటే పూర్తిగా అందులో ఇన్వాల్వ్ అయ్యారు అంటే అందులో పాలు పంచుకున్నారు. ఇన్ యాంటీ నేషనల్ యాక్టివిటీస్. ఇక్కడ యాంటీ నేషనల్ యాక్టివిటీస్ అంటే దేశ వ్యతిరేక కార్యకలాపాలలో ఉండడం. ఏ గవర్నమెంట్ స్పోక్స్మ్యాన్ అంటే మాట్లాడడానికి ప్రతినిధిని స్పోక్స్మ్యాన్ అని అంటాం. సెయిట్. సో ఆర్టికల్ 311 డీల్స్ విత్ దేనికి సంబంధించింది అని అంటే డిస్మిసల్ అంటే తొలగించడం. ఓకే, రిమూవల్ తీసివేయడం, ఆర్ రిడక్షన్ తగ్గించడం ఇన్ ర్యాంక్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ వితౌట్ ఎ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ శాఖాపరమైన విచారణ చేయకుండానే వాళ్ళను ఓకే తొలగించడానికి. ఓకే, సో ఇక్కడ
వాళ్ళను తొలగించడానికి అధికారం ఉంటుంది. అది ఏది ఆర్టికల్ అధికరణం 311 అనేది సూచిస్తుందన్నట్టు. ఆఫ్టర్ ఇన్ఫార్మింగ్ దెమ్ ఆఫ్ చార్జెస్ అంటే వాళ్ళని తొలగించే ముందైతే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓకే, సమాచారం ఇవ్వాలి. అగెయిన్స్ట్ దెమ్ అండ్ గివింగ్ ఏ రీజనబుల్ అపార్చునిటీ. సో ఇక్కడ సముచితమైన టైం ఇవ్వడం. ఓకే, వాళ్ళకు ఛాన్స్ ఇవ్వడం అన్నట్టు. టు బి హార్డ్ వాళ్ళను ఏం చెప్తారో వినడానికి టైం ఇవ్వడం లేదా ఆపర్చునిటీ ఇవ్వడం. ద డెసిషన్ ఆఫ్ ది అథారిటీ అంటే ఇక్కడ అధికారి ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ నిర్ణయమే ఫైనల్. ఓకే, వీళ్ళు ఏం చెప్పినా కూడా ఈ పర్సన్ యొక్క అంటే ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్. ఓకే, సో స్పోక్స్మెన్ సెయిడ్ ది యాక్టివిటీస్ ఆఫ్ దీస్ ఎంప్లాయీస్ హ్యాడ్ కమ్ టు ది అడ్వర్స్ నోటీస్. సో ఇక్కడ అడ్వర్స్ అంటే హానికరమైన, ప్రతికూలమైన అని మీనింగ్. సో వాళ్ళు అలాంటి యాక్టివిటీస్లలో ఇన్వాల్వ్ అయ్యారు. ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంటు అండ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ భద్రతా సంస్థలో వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయడం వల్ల అలాంటివి బయటపడ్డాయి. యాజ్ దే ఫౌండ్ దెమ్ థిక్లీ ఇన్వాల్వ్డ్ అంటే ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు ఇన్ యాక్టివిటీస్ ప్రిజుడిషియల్ టు ద ఇంట్రెస్ట్స్ ఆఫ్ అంటే రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకమైన కార్యకలాపాలలో వాళ్ళు పాలుపంచుకున్నారు. ఎవిడెన్సింగ్ అంటే సాక్ష్యం దేర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ టెర్రర్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉగ్రవాద కార్యకలాపాల్లో సో ఉండడం వల్ల. సో చూడండి, మనకి ఎప్పుడైతే నేను ఒక మీనింగ్ చెప్పానో దాన్ని తెలుగులో ఇక్కడ రాసుకోండి. ఓకే, డెఫినెట్గా యూజ్ అవుతుంది. మనకు డైరెక్ట్గా మీనింగ్స్ అడుగుతారు ఎగ్జామినేషన్లో, యాంటానిమ్స్ అడుగుతారు, సినానిమ్స్ అడుగుతారు. కాబట్టి మీనింగ్ తెలిస్తే యాంటానిమ్ సినానిమ్ను ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే స్పోకెన్ ఫామ్లో ఇలాంటివి రెగ్యులర్గా యూజ్ చేస్తుంటే మనకి ఇంగ్లీష్ పైన కమాండ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, okay, so like the video and also share this video with your friends and do not forget to subscribe our channel. Okay, thank you.